పడుతున్నటువంటి అధికారులు అసలు చట్టాలనేమి కూడా పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యంగా 2013లో వచ్చినటువంటి భూసేకరణ చట్టం ఇవాళ రైతులకి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గం ఇచ్చినటువంటి ఆదేశాలను తూసా తప్పకుండా అమలు చేస్తూ ఇక్కడ చట్టాలను ఉల్లంఘిస్తూ రైతుల చేతిలో ఉన్నటువంటి 2 పంటలు పండేటటువంటి సారవంతమైనటువంటి భూములని ఇవాళ కారు చౌకగా లాక్కొని కార్పొరేట్ కంపెనీలకి కోట్లాది రూపాయలు అమ్ముకోవడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల భూములు కోల్పోయే ఒక పక్క రైతాంగం, ఆ రైతాంగం మీద ఆధారపడినటువంటి కూలీలు, వృత్తిదారులు వీరందరూ కూడా జీవనోపాధి కోల్పోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి రాబోయే కాలంలో జిల్లాలో ఏర్పడబోతా ఉంది. అందుగురించి ఇవాళ రాజకీయాలకు అతీతంగా మరి రైతాంగం, కూలీలు, వృత్తిదారులు అందరూ కూడా ఆలోచన చేయాలి. అనకాపల్లి జిల్లా పేరు చెప్పేసరికి వ్యవసాయ రంగానికి పెట్టింది పేరు. అటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల్ని కాపాడకుండా కొత్తగా ఏదో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తే మనం ఎలా నమ్మగలం? అనకాపల్లి జిల్లా పేరు చెప్తే 4 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి జిల్లా. ఈ రాష్ట్రంలోనే ఏ జిల్లాలోని కోఆపరేటివ్ సెక్టార్లో 4 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నటువంటి జిల్లా ఏ జిల్లా లేదు. ఇవాళ తాండవ, ఏటుకొప్పాక, తుంపాల షుగర్ ఫ్యాక్టరీలు మూసివేశారు. మూసివేసినటువంటి షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించండి అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం, ఆధునీకరిస్తాం, నడిపిస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చి మరి సంవత్సరాలు అవుతూ ఉంది, కానీ ఆ షుగర్ ఫ్యాక్టరీల సంగతి ఏమీ కూడా పట్టించుకోలేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ వెంటిలేటర్ మీద ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీని కాపాడండి అని చెప్పి చెప్తే దాని గురించి ఇవాళ మాట్లాడలేదు ప్రభుత్వం. కానీ పైగా రైతుల దగ్గర భూములు తీసుకొని ఎస్సీజెట్లు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఉన్న ఫ్యాక్టరీలు మూసేసి రాబోయే కాలంలో పెద్ద పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటే ఎలా నమ్మగలమని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 32 మంది బలిదానంతో, 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ అమ్మేయడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఇవాళ నక్కపల్లి మండలంలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 9,000 ఎకరాలు భూములు సేకరిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అంటే కన్నతల్లికి కోక పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేస్తానన్న సందంగా ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడలేక కొత్తగా ఇవాళ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు పెట్టి ఈ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకి అప్పగించాలనేటువంటి కుట్రతో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రైతాంగం అంతా కూడా ఖండించాలి. భూములు కాపాడుకోవాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ భూసేకరణ ప్రక్రియని నిలిపేసే పద్ధతిలో మన జిల్లాలో పోరాటం జరగాలని, దానికి రైతులందరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది.